హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి స్కిల్స్. మా ఊరికైతే వచ్చేసామండి. సో మాకున్న ల్యాండ్లో ఫ్లవర్ వేయిద్దామనేసి ఎప్పటి నుంచో ఆలోచన ఉండే. సో వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఫ్లవర్ వేపిస్తే బాగుండని మా అమ్మ వాళ్ళ నుండే. సో మా ఆయన కూడా ఏమంటే ఓకే వేసేద్దాం అనేసి ట్రాక్టర్ తీసుకొచ్చి తనకు వచ్చిన పనే కాబట్టి సో ఫ్లవర్ అయితే వేసాడు. సో ఈ విధంగా ఈడి వరకు వచ్చాం కదా, ఈ ల్యాండ్ దున్నేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది అనేసి సో చకచక ఈ పని అయితే కంప్లీట్ చేసేసాడు. అండ్ రిటర్న్ మేము సిటీకి అయితే జర్నీ స్టార్ట్ చేసాము. పొద్దున్నే ఫ్రెష్ మైండ్తో చల్లటి వెదర్లో సిటీకి అయితే స్టార్ట్ అయ్యామండి. చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే మంచిగా ఉంది వెదర్, పీస్ఫుల్గా స్మూత్ హ్యాపీగా చేసాం జర్నీ. ఒక్కసారి మీరే చూడండి, మేఘాలు అసలు ఎంతగా కమ్ముకున్నాయంటే ఇప్పుడు పడుతుందేమో వర్షం, భారీ వర్షం పడుతుందేమో అనుకున్నాము. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ ఎండొచ్చేసింది. అయితే మేము వచ్చే దారిలో మా జర్నీలో ఏమైందంటే, ఒక సైడ్కి రోడ్ సైడ్కి ఒక లారీ పడిపోయి ఉందండి. చూడగానే చాలా అంటే చాలా భయం అయిపోయింది నాకు. ఒక 4-5 మెంబర్స్ కూడా నిల్చొని ఉండే. వాళ్ళని ఏమంటే ఇంకా చూసి మా ఆయన బండి ఆపి వాళ్ళని అడిగేసరికి అందులో ఆ డ్రైవర్, ఎవరైతే లారీ డ్రైవ్ చేశాడో ఆ డ్రైవర్ కూడా ఉన్నాడు. థ్యాంక్ గాడ్, అసలు ఆ డ్రైవర్కి అయితే ఏం కాలేదు. చిన్న చిన్న గాయాలు అయితే తగిలాయి, చిన్న దెబ్బలు అయితే తగిలాయి, కానీ దేవుని దయ వల్ల ఆయనైతే ప్రాణాలతో అయితే బయటపడ్డాడండి. నిజంగా కొద్ది దూరం వెళ్ళే వరకు కూడా నాకు మైండ్లో నుంచి ఆ సీన్ అయితే పోలేదు అనిపించింది. నిజంగా జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి. మీరు కూడా జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా నా మైండ్ అనేది ఆ సంఘటన నుంచి అసలు బయటకు వచ్చిందనమాట. ఇంకా అటో ఇటో గ్రీనరీ చూస్తుంటుంటే అంటే నాకు కొంచెం మైండ్ రిలాక్స్ అయిపోయింది లాస్ట్కి. దారిలో వస్తుండే అంటే గుట్ట మీద ఒక కోట కనబడ్డానండి. అయితే మా ఆయనని అడుగుతూ చెప్పాడు, అది భువనగిరి కోట అన్నమాట. అప్పటి కాలం వాళ్ళు రాజులు కట్టించిన కోట, మీద టాప్ మీద ఉంటుంది గుట్ట మీద చూడంటే. ఇంకా నేను అది జూమ్ చేసి చూశాను. ఎన్నోసార్లు అనిపిస్తుంది అక్కడ నుంచి వెళ్ళినప్పుడల్లా ఒకసారి మీదికి ఎక్కి చూసి రావాలి అని, కానీ ఎప్పుడు టైం కుదరట్లేదు. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా అది చూస్తూ ఉంటాను అనమాట. హ్యాపీ అనిపిస్తుంది చూస్తే, ఎందుకంటే మన ఏన్షియంట్ రాజుల కాలం ఈ కోటలు ఇప్పటికీ మనం చూడడానికి ఇంకా అవి శిథిలావస్థలో ఉన్నప్పటికీ మనకు కనబడుతున్నాయి అంటే వాళ్ళు ఎంత ప్రయాసంతో కట్టినాయి కదా. అందుకని అవి చూడాలి వెళ్ళి అనిపిస్తుంది. కానీ చూద్దాం టైం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కుదురుతుందో. జనగాం నుంచి హైదరాబాద్ రావడానికి అయితే మధ్యలో మాకైతే ఒక్క టోల్ గేట్ అయితే ఉంటుంది. సో అది క్రాస్ కావాలి. వెదర్ అయితే ఎంత కూల్గా ఉందో చూడండి. మంచిగా పొద్దున ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం, కానీ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. మబ్బులు చూడండి ఎలా అమ్ముకున్నాయో. మా మమ్మీ చెప్తానే ఉంది, నువ్వేమైనా స్క్రాఫ్ అన్నా కట్టుకొని నువ్వు అమ్మ చలికి తట్టుకోలేవని. వినకుండా వచ్చేసేసా, కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది చాలా అయితే చాలా చలి పెట్టింది. యాక్చువల్గా ఆ చలికి లైట్గా నాకు కోల్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది.
గట్కేశ్వర్ సర్కిల్ వరకు అయితే వచ్చాము. ఇంకా బోయినపల్లికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే రైట్ టర్న్ తీసుకొని అయితే వెళ్ళాము. గట్కేశ్వర్ సర్కిల్ దాటేసినామంటే ఇంకా కొద్దిగా ట్రాఫిక్ మనకి స్టార్ట్ అయిపోతుంది. సో సిటీకి మనం ఎంటర్ అయినట్టే. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు. సో నేను ఊరికి వెళ్ళాను కాబట్టి వీడియోస్ పెట్టలేకపోయాను. ఇంకా ఇక్కడ నుంచి ఒక 30 to 40 minutesలో మేమైతే బోయినపల్లికి చేరుకుంటాము. ఫైనల్లీగా హ్యాపీగా అండ్ సేఫ్గా మేము బోయినపల్లి అయితే రీచ్ అయిపోయాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share and subscribe our channel.